హస్తినాపురం వారు నిర్వహించు ఏది పుణ్యం ఏది పాపం, ఏది పుణ్యం ఏది పాపం అను క్రీస్తు విజ్ఞాన మహాసభలు తేదీలు 29, 30, 31 అక్టోబర్ 2017. సమయం ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి. స్థలం ఎస్కే గార్డెన్, బిగ్ బజార్ లైన్, కామినేని హాస్పిటల్ ప్రక్కన, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇందు ముఖ్య వాక్యోపదేశకులు బ్రదర్ టి సంతోష్ కుమార్ గారు, BOUI డిప్యూటీ డైరెక్టర్, రాయలసీమ జోన్. ఈ చివరి దినాన మీ పిల్లలంతా మీ ప్రేమను ఆశించి, మహత్తు గల మీ మాటను ప్రేమించి ఈ స్థలానికి చేరుకున్నారు. నేటి దినం కూడా మీ జ్ఞానమును వారికి పంచండి. మనోనేత్రములు వెలిగింపబడిన వారై మీ చిత్తమును గ్రహించి దాని ప్రకారం ఈ భూమి మీద నడిచి మహాలోకానికి వారసులగునట్లుగా మీ బిడ్డలను దీవించమని వేల రూపాయల ఖర్చుతో ఈ మంచి కార్యక్రమానికి పునాది వేసిన మీ బిడ్డల కష్టాన్ని మీ జీవగ్రంథంలో వ్రాసుకోమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. కాస్త బేస్ తీసేయండి. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఏది పుణ్యం ఏది పాపం, దేవుని కోణములోను ప్రపంచపు అజ్ఞానాన్ని ధర్మం అని పాటిస్తున్న ఈ లోకాన్ని దేవుని వాక్యమును బట్టి చాలా ఘాటుగాను లోతుగాను మనం ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే తెస్సలోనికకు రాసిన పత్రికలో, ముఖ్యంగా 2వ పత్రికలో 2వ అధ్యాయంలో దేవుడు ఒక మాట వ్రాయించాడు. తెస్సలోనికకు రాసిన తెస్సలోనికల యొక్క అపోస్తలుడైన పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదువుదాం. 2వ అధ్యాయము 6. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించున్నది ఏదో అది మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ధర్మ విరోధి బయలుపరచబడాలి. ధర్మ విరోధ సంబంధమైన ఒక మర్మము ఇప్పటికే పనిచేయుచున్నది. ఈ మాటలు చూస్తుంటే ఈ ప్రపంచంలో దేవుడు తన ధర్మాన్ని స్థాపించాలనుకుంటే ఆ ధర్మానికి విరోధముగా ఒక విరోధి బయలుదేరాడని, ఆ రహస్యము లేదా ఆ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే పనిచేయుచున్నది అని పౌలు గారి మాటల్లో స్పష్టంగా కనబడుతుంది. ఆ ధర్మ విరోధి వలననే దేవుని ధర్మం మరుగుపరచబడుతుంది, లోకధర్మం ప్రజల చేత ఆమోదించబడుతుంది. దేవుని ధర్మాన్ని ఈ ప్రపంచానికి కనబడనివ్వకుండా మనుషుల మనోనేత్రాలకు వాడు గుడ్డితనం కలుగు చేశాడు. పుణ్యం అంటే ఏంటో ఎలాగో తెలియకుండా చేశాడో అలాగే పాపం అనగా ఏంటో తెలియకుండానే చేశాడు. ఎందుకో వాడికి ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్, లేదంటే అలాగూ చేయడం వెనుక వాడికి ఉన్న ఆ కారణం ఏమిటి అంటే, చట్టం తెలిస్తేనే మనం చట్టపు పరిధిలో నేరం చేయకుండా ఉంటాం. చట్టం తెలియని వాడు
తెలియకుండానే చట్టానికి లోబడి లేదా చట్టమునకు విరోధంగా నేరం చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ట్రాఫిక్ రూల్స్ మనకు తెలియాలి. రూల్స్ తెలియకపోతే నేరం చేసే తప్పు చేసే అవకాశం ఉంది. అలాగే దేవుడు చెప్పిన నేరం ఏంటో లేదా దేవుడు ప్రకటించిన పాపం ఏంటో లేదా దేవుని దృష్టికి పాపం ఏంటో తెలియకపోతే తెలియకుండానే ఆ నేరంలోకి మనం వెళ్ళే ప్రభావం ఉంది, అవకాశం ఉంది. ఉదాహరణకు మన ఇండియాలో దొంగతనం అనేది చిన్న నేరం. కానీ సౌదీ వెళ్ళారనుకోండి, ఏదో మన దేశంలో వేసినట్లు ఒక 2000 రూపాయల జైలునే జరిమానా, లేదు ఒక 6 నెలల జైలు, ఇలా ఉండదండి. ఏ చేతితో నేరం చేసావో, దొంగతనం చేసావో ఆ చేతులను నరికేస్తారు. కొన్నిసార్లు మన దేశంలో నేరం కానిది ఇతర దేశాల్లో నేరం అవుతుంది. మన దేశంలో వాక్ స్వాతంత్ర్యం ఉంది. మన ఇష్టం రోడ్డు మీద కూడా కేకలేస్తూ వెళ్ళొచ్చు. కానీ ఇతర దేశాల్లో అది నేరం, పబ్లిక్ న్యూసెన్స్, వెంటనే అరెస్ట్ చేస్తారు. మన దేశంలో పిల్లల్ని దండించవచ్చు, కానీ ఇతర దేశాల్లో, చాలా దేశాల్లో పిల్లల్ని దండించగానే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తారు. ఆ దేశపు చట్టం తెలియకపోతే, అక్కడ చట్టం తెలియకపోతే అక్కడ ఉండేవారు వెంటనే ఇబ్బందులకు లోనవుతారు. అలాగే ఈ ప్రపంచంలో బ్రతుకుతున్న మనం తెలుసుకోవలసిన చట్టం దేవుని చట్టం. ఏది దేవుని దృష్టికి పాపమో తెలియకపోతే అతి త్వరగా ఆ పాపంలో మనం చిక్కుకుంటాం. ఆ పాపంలో చిక్కుకున్నట్లు కూడా తెలియక చచ్చిపోయేంత వరకు బాగున్నామని అనుకుంటూ నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మాకు తెలియనిదే ఉందండి పాపం అంటే, మాకు తెలుసు కదా ప్రపంచం అనుకుంటుంది. ఇంతకీ ప్రపంచానికి తెలిసిన పాపం ఏంటి అంటే, ఒక హత్యను పాపంగా భావిస్తున్నారు. గుడ్. ఒక వ్యభిచారాన్ని పాపం అంటున్నారు. ఓకే. ఒక దొంగతనం, ఒక మోసం, ఒక అబద్ధం, ఒక దోపిడీ, వ్యసనాలు, ఇవి పాపాలుగా పరిగణిస్తున్నారు. మంచిదే, ఇవి పాపాలు కాదని నేను అనడం లేదు. ఇవి పాపాలు కాదనడం లేదు, ఇవి పాపాలే. ఇవి మాత్రమే పాపాలా? ఒక మనిషి తన జీవితంలో ఇవి చేయకుండా తనను తాను కాపాడుకుంటే పరలోకం వెళ్ళిపోతాడా? నరకాన్ని తప్పించుకుంటాడా? ఎవరిని చూసినా క్రైస్తవ బోధకులలో, క్రైస్తవ బోధనలలో ఒక అబద్ధం ఆడకపోతే చాలు, ఒక దొంగతనం చేయకపోతే చాలు, పొరుగువానిది ఆశించకపోతే చాలు, ఒక వ్యభిచారం, ఒక హత్య, ఇవి లేకపోతే చాలు అనుకుంటున్నారు. అలాగే బోధ చేస్తున్నారు. పరలోకం వెళ్ళిపోతాం అంటున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా ఈ లోకం అనుకుంటున్నట్లు ఇవి మాత్రమే పాపాలుగా దేవుడు పరిగణించాడా? ఇంకేమైనా ఉన్నాయా? ఆలోచించుకోవాలి. ఒకవేళ ఇవి మాత్రమే పాపాలని మనం భావిస్తే, మొట్టమొదట మనిషి ఆదాము హవ్వలు ఇద్దరు ఏదైనా వనంలో పాపం చేశారని దేవుడు వారిని ఏదైనా వనం నుంచి గెంటి వేశాడని మనం చెప్పుకుంటున్నాం. ఏం చేశాడు ఆదాము? హత్య చేశాడు ఆదాం. ఏదైనా వనంలో దేవుడు ఆదామును చేసిన తర్వాత ఆదాము చేసిన పాపం ఏంటి? ఆదాము హత్య చేశాడా? లేదు. వ్యభిచారం చేశాడా? లేదు. దొంగతనం చేశాడా? లేదు. మోసం చేశాడా? లేదు. అబద్ధం ఆడా? లేదు. నువ్వు నేను తినవద్దన్న చెట్టు పండు తిన్నావా అంటే తిన్నానని ఒప్పుకున్నాడా? తినలేదన్నాడా? తిన్నానని ఒప్పుకున్నాడా లేదా? అబద్ధం కూడా ఆడలేదు, మోసం చేయలేదు, అబద్ధం ఆడలేదు, హత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు. పోనీ వ్యసనాలు ఏమైనా ఉన్నాయా? వ్యసనాలు లేవు.
మనుషులు ఏది పాపం అని చెప్పుకుంటున్నారో వాటిలో ఏ ఒక్కటి ఆదాము చేయలేదు. మరేం చేశాడు? వద్దన్న పండు తిన్నాడు, వద్దన్న పని చేశాడు. అంటే నువ్వు మాట్లాడుతున్న ఈ పాపాలన్నింటికంటే ఘోరమైన పాపం ఏదో తెలుసా? ఆయన వద్దన్నది చేయటం. ఏమంటే వద్దన్నది చేస్తేనే అంత నేరమా? ఓ తల్లి తన బిడ్డను చావగొడుతుంది. ఎందుకమ్మా అలా కొడుతున్నావు అని అడిగితే అంటుంది, వీడు చెప్పిన మాట వినడం లేదండి. చెప్పిన మాట వినకపోతే అంత కోపం వస్తుందే నీకు? చెప్పిన మాట వినకపోతే నువ్వు అంత కోపపడ్డం న్యాయమైతే, దేవుడు కూడా అతి పెద్ద పాపముగా పరిగణించింది ఎన్నో తెలుసా? తన మాట వినకపోవడాన్ని, తన మాట వినకపోవడాన్ని. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి, 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆదాము చేసినది అదే, ఆదాము చేసినది అదే. ఆజ్ఞాతిక్రమమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏమండి, ప్రపంచం అంతా ఈరోజు ఎలా మారిపోయిందో మీకు తెలుసు. అందరూ మేము వ్యభిచారం చేయం, మోసం చేయం, దొంగతనాలు చేయం, ఒకరి జోలికి వెళ్ళాం, అన్యాయంగా గుద్దులాడం, ఒకరిది దోచుకోం, ఒకరిది ఆశించం, ఒక అబద్ధం ఆడం. ఇక మేము దేవుని దగ్గరికి రావాల్సిన అవసరమే ఉంది, ఇక దేవుని చెప్పినట్లు చేయవలసిన అవసరం ఉంది. మేము పాపంలో లేము అనుకుంటుంది ప్రపంచం. ఈరోజు మనం అంటే దేవుని దగ్గరికి వచ్చాం, బాప్తిజం తీసుకున్నాం. ఒక ఆయన అంటాడు, ఏమయ్యా నేను ఎవరి జోలికి వెళ్ళను, ఒక అబద్ధం అన్ను నాకు అవసరం లేదు, ఓ హత్య చేయను, ఓ మోసం చేయను, ఓ వ్యభిచారం చేయను, నా జీవితం నేను జీవిస్తున్నాను, ఇంకా నేను ఎందుకు బాప్తిజం తీసుకోవాలి? చాలామంది అడుగుతున్నారండి ఇలా. పాపం చేస్తే కదా బాప్తిజం. నేను ఏ పాపం చేయలేదని అతను ధైర్యంగా ఉన్నాడు. దానికి మన వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తున్నారో తెలుసా? నువ్వే పాపం చేయకపోయినా నీలో ఒక పాపం ఉంది, అదే జన్మ పాపం అంటున్నారు. అది అసలు లేనే లేదండి, అదొక అబద్ధం. నువ్వే పాపం చేయకపోయినా నీలో ఏముంది? లేదు, తప్పది. బైబిల్ ప్రకారం జన్మ పాపం లేదు. లేనిది చెప్పేసి భయపెట్టేస్తే అతను మారుతాడు అనుకుంటున్నారా? పోనీ లేనిది చెప్పి భయపెట్టి అతను మార్చినా అది నిజమైన మార్పు అవుతుందా? జన్మ పాపం లేదు. అలాగని ఇవి చేయని ప్రతి వాడు పరలోకానికి వెళ్ళిపోతాడంటే కాదు. అయినా ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి ఆలోచిద్దాం. దేవుడు అతి దారుణంగా, అతి క్రూరంగా కోపపడినటువంటి సందర్భం చాలా 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 ఘోరంగా కోపపడ్డాడు ఆయన. అదే జలప్రళయం. అంతగా మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు కోపపడలేదు, అంత కోపం ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని తుడిచేశాడు. ఆ రోజు లక్షల మంది ఉన్నారో లేక కోట్లలోనికి వెళ్ళిపోయిందో ప్రపంచ జనాభా చెప్పలేం, కానీ ఏ మనిషి బ్రతకూడదు అనుకున్నాడు. ఒక్క నోవాహు మాత్రమే నీతిమంతుడు. నోవాహును బట్టి అతనికి మిగిలిన వారిని అనుగ్రహించాడు. నోవాహు కోసమే. భార్య, పిల్లలు, కోడళ్ళు లేకపోతే నోవాహు కుంగిపోతాడు. నోవాహును బట్టి వాళ్ళు బ్రతికారు. తర్వాత నోవాహును బట్టి ఈ ప్రపంచం విస్తరించింది. కానీ నోవాహు తప్ప మిగిలిన వాళ్ళ అంతా దేవుని దృష్టికి పాపులుగా ఎంచబడ్డారండి. ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? ఎందుకు దేవునికి అంత కోపం వచ్చింది? వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఒకసారి చూద్దాం, బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం.
ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పది గొప్పది. చాలా జాగ్రత్తగా వినాలి ఆయన వాడుతున్న భాష. ఆయన ఒక పదం వాడాడు అంటే దాని వెనక చాలా అర్థం ఉంటుంది. అనవసరంగా దేవుడు తన నోటి వెంట ఒక పదం కూడా వాడ్డు, ప్రాస కోసం అసలు వాడ్డు, అందంగా మాట్లాడడానికి అసలు వాడ్డు. ఆయన గుండెలలోని ఆయన మనస్సులోని ఆవేదాన్ని పదాలుగా అక్షరాలుగా వాక్యాలుగా బయటకు వచ్చింది. అది మనకు రాయబడింది. ఏమంటున్నాడు? నరుల చెడుతనము భూమి మీద గొప్పది, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. అప్పుడు తీసుకున్నదే నిర్ణయం, ఈ ప్రపంచాన్ని తుడిచేశాడు. ఏమండి, బాగా ఆలోచించాలి. ఆదాము తప్పు చేసినప్పుడు ఎందుకు ఈ ప్రపంచం చేశాను, ఈ మనిషిని ఎందుకు చేశాను? మనిషి కోసమే కదా ప్రపంచాన్ని చేసి ప్రకృతిని చేశాడు, సకల జీవరాశులను చేశాడు. ఈ ఆదాము ఇద్దరిని చంపేస్తాను, ఈ సమస్త జీవరాశిని తుడిచేస్తాను అనే నిర్ణయానికి రాలేదు. వచ్చాడా? రాలేదు. ఆ తర్వాత కయ్యూను హేబేలును చంపాడు. ఇలాంటి వాడు బ్రతక తగదని కయ్యూను కూడా చంపేశాడా? లేదు. ఆ తర్వాత కయ్యూను తర్వాత పాపం అలా కంటిన్యూ అవుతూనే ఉంది, ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరి వలన. కానీ ఎప్పుడూ తీసుకొని ఒక నిర్ణయం నోవాహు కాలానికి వచ్చేసరికి తీసుకున్నాడు. ఈ ప్రపంచాన్ని సకల జీవరాశుల్ని తొడి చెయ్యాలి. ఎంత తీవ్రమైన మనస్తాపానికి గురైతే ఇంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడో మీరు ఆలోచించాలి. బైబిల్ ఎప్పుడు కూడా వింటూ ఆలోచించాలి, విన్న తర్వాత చదివి ఆలోచించాలి. అప్పుడే దేవుడు అర్థమవుతాడు. వినుటకు మాత్రమే పరిమితమై వినెళ్ళిపోతే దానివల్ల మీకు ఏ ప్రయోజనం లేదు. దేవుడు అసలు అర్థం కాడు. చదవాలి, ఆలోచించాలి. ఆలోచించడానికి నీ సమయం కేటాయించాలి, తప్పదు. ఆలోచించండి, దేవుడు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? పైగా ఏమంటున్నాడు? వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అన్నాడంతే. ఈ ప్రపంచంలో ఉన్న సకల జీవరాశుల్లో ఊహించే శక్తి ఒక్క మనిషికి ఇచ్చాడండి దేవుడు. మిగిలిన ఏ జీవరాశికి ఊహించే శక్తి ఉండదు. నిజంగా ఊహించే శక్తి మిగిలిన జీవరాశులకు కూడా మనతో సమానంగా ఇస్తే మనం చేసుకున్న ఈ సంపాదించుకునే టెక్నాలజీ, మనం తయారు చేసుకున్న ఈ విలువైన పరికరాలు, కంప్యూటర్ లాంటి ఆధునిక యంత్రాలు, పరికరాలు జంతువులు కూడా చేసేసుకుంటాయి. వాటికి కూడా ఊహించే శక్తి ఉంటే ఉందా? వాటికి ఒక కోతి ఉందనుకోండి, ఆ సమయానికి ఎలా గెంతొచ్చో ఆలోచించింది, ఎలా తప్పించుకోవచ్చు ఆ సమయానికి ఆలోచిస్తుంది. కానీ భవిష్యత్తు ఏంటన్న ఊహ దానికి అవసరం లేదు. గతంలో ఏం జరిగిందన్న ఊహలు దానికి ఏమీ అవసరం లేదు. ఒక జంతువుకి ఊహలతో పని లేదు, అది ఊహించలేదు కూడా. మనిషికి మాత్రమే దేవుడు ఊహించే శక్తి ఇచ్చాడు. ఆ ఊహల్లోనికి, ఆ తలంపుల్లోకి చూశాడట. చూస్తే ఏం కనబడిందట దేవుడికి? ఎల్లప్పుడు, అంటే ఏ సమయంలో చూసినా, లేదా ఏ రోజు చూసినా, లేదా ఎప్పుడు చూసినా కేవలం చెడ్డది అన్నాడు. కేవలం చెడ్డది, కేవలం చెడ్డది. ప్రియులరా, దేవుడికి ఒక అలవాటు, లేదంటే దేవుడు చేసేటువంటి పని ఒకటి పాత నిబంధనలో చాలాసార్లు చెప్పబడింది. అదేమిటంటే ఆయనకి హృదయాలు పరిశీలించడం అలవాటండి. హృదయాలు పరిశీలించడం అలవాటు. అందుకే ఆయనకు పేరు వచ్చింది పాత నిబంధన. ఏంటా పేరు? హృదయములను పరిశోధించు యెహోవా. బైబిల్ చదువుతున్నారా? బైబిల్ చదివే వాళ్ళకి నా మాటలు అర్థమవుతాయి, చదవని వాళ్ళకి మరి నేను చెప్పలేను గ్యారంటీ.
బైబిల్ చదవటం కనీస బాధ్యత మీది. మీకు అర్థం కాని సందర్భాలు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత నాది. ఏమన్నా 10th క్లాస్కి వచ్చావు, a+b² = a² + b²+2ab. ఇది కనీసం తెలిసి ఉండాలి స్టూడెంట్కి. మాస్టర్ అయ్యి చెబుతుంటే సార్ అదేంటి సార్ అని అడిగావనుకో, మళ్ళీ 5th-లోనో 4th-లో కూర్చోమంటాడు. కనీసం ఆ నాలెడ్జ్ ఇది. అలాగే కనీసం బైబిల్ మీరు చదవాలి. ప్రియులరా, పాత నిబంధనలో దేవుడికున్న పేరు హృదయములను పరిశోధించు యెహోవా. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. చదవండి. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక, నీ కనుదృష్టి న్యాయంగా చూచును. ఎంత చక్కగా చెప్పండి. నీ కనుదృష్టి న్యాయంగా చూస్తును, నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక అన్నాడు. ఈ మాట చూసి ఒకసారి కోర్టులో చూసామనుకోండి, చాలా అసహ్యం వేస్తుంది కోర్టుల్ని. ఎందుకంటే సాక్ష్యం ఏముంటే అదే తీర్పు. ఆ సాక్ష్యాన్ని వాడు తారుమారు చేయొచ్చు. అక్కడ నిల్చున్నవాడు బైబిల్ మీదో భగవద్గీత మీదో ఖురాన్ మీదో ప్రమాణం చేస్తాడు, దేవుడి మీద. వచ్చేం చెప్తున్నాడో తెలీదు. కానీ దేవుడు ఎక్కడ చూస్తాడు? వాడు చెప్పేది నిజం అబద్ధం. నువ్వైతే సాక్షులను చూస్తావు, దేవుడైతే హృదయంలో చూస్తాడు. అందుకే ఎవరి తీర్పులు న్యాయంగా ఉంటాయి? దేవుని తీర్పు. అందుకే దావీదు, నీ సన్నిధి నుంచి నాకు రావాలి తీర్పు, ఈ మనుషులు ఎవ్వరు న్యాయంగా తీర్పు తీర్చలేరు అని తర్వాత ఒక మాట చెప్పాడు, ఒక నిజం చెప్పాడు మనకి. రాత్రి వేళ యందు నీవు నన్ను దర్శించితివి, నా హృదయమును పరిశీలించితివి అన్నాడు. దేవుడు ఎప్పుడు వస్తాడట? రాత్రి వేళ. రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు, నా హృదయమును పరిశోధించావు. దావీదు ఒక్కడు హృదయాన్ని పరిశీలించడానికి దేవుడి ప్రత్యేకమైన కారణాలు ఏం లేవు. ఆయన ఒక్కడిని ఎందుకు పరిశోధిస్తాడు? అందరినీ పరిశోధిస్తాడు. ఆ విషయమే దావీదు చెప్తున్నాడు. దావీదు ఒక్కడనే కాదు, మనందరినీ పరిశోధిస్తాడు. అది కూడా ఎప్పుడో తెలుసా? రాత్రి. ఎందుకు రాత్రి? రాత్రి ఎందుకు? మధ్యాహ్నం వచ్చాడు అనుకోండి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నువ్వేం ఆలోచించావు, ఏం చేసావు, ఆ రిపోర్ట్ అంతా మధ్యాహ్నం వరకే రాసుకోగలడు. మళ్ళా సాయంత్రం వరకు ఆలోచిస్తావుగా, ఖాళీగానే ఉన్నావుగా, నిద్రపోవుగా, మళ్ళా రిపోర్ట్ రెండోసారి రాసుకోవాల్సి వస్తుంది. అదే ఏకంగా నువ్వు పడుకున్న తర్వాత వచ్చాడు అనుకోండి, నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకున్నంత వరకు నువ్వు ఏ చెత్త వాగావో, ఏ తప్పులు చేసావో, ఏ మంచి చేసావో రిపోర్ట్ రాసుకోవడానికి బాగుంటుంది. కనుక ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు చేసే ప్రతి పని, చేస్తున్న ప్రతి ఆలోచన, తలంచిన ప్రతి తలంపు, ఊహించిన ప్రతి ఊహ ఎక్కడ ఫీడ్ అయిపోతుంది? నీ మెదడులో ఉంటుంది. అందుకే దేవుడు ప్రతి రాత్రి పూట ప్రతి మనిషిని దర్శిస్తాడు, మర్చిపోకండి. డాక్టర్ అయినా రౌండ్స్కు రావడం మానేస్తాడేమో కానీ దేవుడు రాత్రి పూట మన రౌండ్స్ వేస్తాడు మన దగ్గరికి. అలాగూ హృదయములను పరిశోధించే ఆ దేవుడు ప్రతి రాత్రి పూట ప్రతి మనిషి హృదయాన్ని రిపోర్ట్ రాసుకుంటాడు, ఖచ్చితంగా పరిశోధిస్తాడు. అలాగూ నోవాహు కాలములో ఆ జలప్రళయానికి ముందు ప్రతి మనిషి హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఇంతవరకు బాగుందండి. ఆయన హృదయాన్ని ఎందుకు పరిశీలించాలి? కేవలం వాళ్ళు ఏదో తప్పులు చేస్తున్నారా, ఏం తప్పులు చేశారు, ఏ పాపాలు చేశారు, వీటిని నోట్ చేసుకోవడానికైనా పరిశోధన చేస్తున్నాడు. ఇంకా ఆయనకి ఏమైనా ఆలోచన ఉందా? ఉందండి, ఉంది. ఆయన ఆలోచన తీరు సరళేంటో ప్రతి చోట బయట పెట్టేశాడండి. ఈ పుస్తకంలో కాకపోతే మరో పుస్తకంలో తన మనసేంటో చెప్పాడు. యెషయా గ్రంథం చూడండి, ఆయన ఆలోచన ఏంటో చూడండి. 29వ అధ్యాయం 13. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13.
ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ ప్రజలున్నారే నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. నోటి మాటతో నా దగ్గరకు వస్తున్నారు. పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయములను మాత్రం నాకు దూరము చేసుకొని ఉన్నారు అన్నాడు. ఏమంటే ఇప్పుడు అర్థమైందా? నోవాహు కాలంలో కానీ, దావీదు మాట్లాడుతున్న మాటల్లో కానీ, ఇప్పుడు కానీ అసలు దేవుడు మనుషుల హృదయాలను ఎందుకు పరిశోధిస్తున్నాడు? వాళ్లకు నాకు దూరం చేసుకున్నారు వాళ్ళ మనసులు అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ప్రేమైన దేవుని పిల్లలారా, మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, వాళ్ళని ఎక్కడ పెట్టుకుంటామో తెలుసా? హృదయంలో. వాళ్ళని ఎక్కడ పెట్టుకుంటుంటే హృదయంలో. చాలామంది ప్రేమికులు ఉంటారు, వాడు అమ్మాయిని నేను ప్రేమించానని చెప్పుకోవడానికి బ్లేడ్ తీసుకొని చేతి మీద సన్న గీత తెగ్గకుండా, అది కూడా పేరులో మొదటి అక్షరం ఒక అక్షరం ఏ చిన్నగా, అది చూసి అమ్మాయి అమ్మో నిజమైన ప్రేమికుడు అనుకుంటుంది. అది ప్రేమ అనుకుంటున్నారా? కాదండి, వాతం. ఒకడేం పచ్చబొట్టు పడిపించుకుంటాడు. ఏమన్నా అది నిజమైన ప్రేమ కాదండి. నిజమైన ప్రేమ ఎక్కడుంటుందో తెలుసా? హృదయంలో. అమ్మ నాన్న మనల్ని ప్రేమిస్తారు. చేతుల మీద ఎప్పుడైనా బ్లేడ్లతో కోసుకోవడం చూసారా? ఎందుకు? గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకోవడం చూసారా? అక్కర్లేదు. నిజమైన ప్రేమ చేతుల మీద, గుండెల మీద కాదు, శరీరం మీద కాదు, వీపు మీద కాదు, నడుము మీద కాదు. ఎక్కడుంటుంది? హృదయంలో. దేవుడు ఎందుకు హృదయాలను పరిశోధిస్తున్నాడు అర్థమైందా? నన్ను ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడేమో, అది ఆయన ఆలోచన. నన్ను ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడేమో. ఈ ప్రకృతిలో ఏ జీవరాశికి ఇవ్వని, ఊహించని శక్తి మనిషికి ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? అందమైన ప్రకృతి, వింతైన ప్రకృతి, ఉన్నతమైన ఆకాశం, అందులో ఉన్నతమైన నక్షత్రాలు, జలపాతాల అందాలు, సముద్రాల తరంగాల హోరు, సెలయేరులు అంటావు, లోయలంటావు, కొండలంటావు, పక్షులంటావు, కిలకిల రావాలంటావు. ఇవన్నీ చూసినప్పుడు వీటి గురించి ఆలోచించే శక్తి నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఇంత అందమైన ప్రకృతినిచ్చిన నా తండ్రి ఇంకెంత అందమైన వాడు, నా తండ్రి ఇంకెంత గొప్పవాడు. అది ప్రతినిత్యము నువ్వు ఊహిస్తూ బ్రతకాలి. ఆయన్ను చూడాలన్న ఊహల్లో బ్రతకాలనుకున్నాడండి. ఒక ఆర్ట్ చూడగానే వెంటనే మనం అడిగే ప్రశ్న ఏంటండి? ఎవరండి ఆర్టిస్ట్? అబ్బా అంటాం. ఒక వంట తినగానే వెంటనే అడుగుతాం, ఎవరక్క వండింది? వండిన వంట తినగానే ఎవరని అడుగుతున్నావు? ఒక ఆర్ట్ చూడగానే ఎవరని అడుగుతున్నావు? ఇంత ప్రకృతిని చూసి అద్భుతం అద్భుతం అంటున్నావే, ఇంత అద్భుతమైన ప్రకృతిని చేసిన ఆ మహనీయుడు ఇంకెంత అద్భుతంగా ఉంటాడు అని ఎప్పుడైనా ఏ రాత్రి అయినా ఆలోచిస్తూ, ఏ ఒక్కడైనా పడుకుంటాడేమో నా కోసం ఆలోచిస్తూ నిద్రపోతాడేమో అని ప్రతి రాత్రి వచ్చి చూస్తుంటే వాడి బుర్రలో వీడి బుర్ర చెత్త, వీడి బుర్ర చెత్త, వీడి బుర్ర కేవలం చెడ్డది, కేవలం చెడు. ఆయన గురించిన ఆలోచనలు ఎవడిలోనూ లేవు. గుడికి వెళ్తాడు, దేవాలయానికి వెళతాడు, మసీదుకి వెళతాడు, పూజా కార్యక్రమం చేస్తాడు, పండక్కి వెళతాడు. అవన్నీ నేను కౌంట్ చేయను. ఎవరైనా నా గురించి ఆలోచిస్తూ ఊహలలో నన్ను ఎవరైనా ఊహించుకుంటున్నారా? నిన్నెందుకు ఊహించుకుంటారు ప్రభువా? కల్లో ఎవరో వచ్చారట, ఊహా సుందరి, దేశాలు తిరుగుతున్నాడు. ఊహా సుందరట ఎక్కడ దొరుకుతుందని చూస్తాడట. ఏం కదలండి. ఒక ఆయన పాట రాసి, ఏ స్వప్నలోకాల, అబ్బా ముదిరింది. అదండి, అందరూ తెలుసులేండి, పూరించకండి. స్వప్నం అంటే కలండి. కలలో ఎవరో వచ్చారట, ఆమె కోసం ఊరు తిరుగుతాడు మొత్తం. ఎక్కడుంది 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 ఎక్కడుంది.
మరి దేవుడు ఇంత అందమైన ప్రకృతిని, ఇంత రుచికరమైన ఆహారాన్ని, ఇంత ఉన్నతమైన అంతరిక్షాన్ని చేసిన ఆ దేవుని గురించి ఎవరైనా ఊహల్లో బ్రతుకుతున్నారా? నా తండ్రి ఎలా ఉంటాడు, అసలు ఆయన ఎలా కలవాలి, అసలు కలిస్తే ఎలా ఉంటాం అక్కడ? ఏ మనిషి హృదయంలోనైనా ఆ తలంపులు కనపడతాయని చూశానంటే ఎవరి తలంపుల్లో లేవు. మరి ఏముంది వారి తలంపుల్లో? ఏముందంటే నోవాహు కాలంలో అసలు వాళ్ళు చంపేయాలన్న నిర్ణయం రావడానికి గల కారణం వాళ్ళు చేసిన తప్పేంటంటే ఒక వ్యభిచారం అని చెప్పలేదు అక్కడ, ఓ హత్యలని చెప్పలేదు అక్కడ. ఇంతకీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడే రాకడకు ముందున్న మనుషులు కూడా అలాగే ఉంటారు, డౌట్ లేదన్నాడు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడే రాకడ ముందున్న మనుషులందరూ ఆ దినములన్నీ కూడా అలాగే ఉంటాయి. జలప్రళయమునకు ముందడి దినములో మనుషులు ఏం చేశారంటే నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు ఉండి ఏం చేశారంటే ఇంతకీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇంతకీ తినుచు త్రాగుచు. ఏమండి ఇక్కడ హత్యలు చేయొచ్చు వ్యభిచరించు అని అన్నాడు యేసు ప్రభు? అన్నాడా? అదేంటండి అసలు తుడిచేసాడేంటి ప్రపంచాన్ని? ఇంతకీ తుడిచేయడానికి గల బలమైన కారణాలు ఏంటంటే యేసుప్రభు ఏం చెప్పాడంటే వాళ్ళు వ్యభిచరించచ్చు హత్యలు చేయొచ్చు అనలేదండి. వాళ్ళు తినొచ్చు త్రాగొచ్చు పెళ్లికిచ్చుకోవచ్చు పెళ్లి చేసుకొనొచ్చు. అదేంటండి? ఇవైతే మనం చేస్తున్నాం కదా, తినొచ్చు అన్నాడు, మనం తింటున్నాం. అసలు తినడమే తప్ప? తినడమే తప్ప అయితే ఈ ప్రకృతిలో ఇన్ని పండ్లు, ఇన్ని కాయగూరలు, ఇన్ని మాంసాహారాలు, ఇన్ని గింజలు, ఇన్ని ధాన్యాలు ఇచ్చింది ఎవరు? దేవుడే. తినమనే కదా ఇచ్చింది. తింటే తప్పేంటి? తినమనే కదా ఇచ్చింది. జనరల్గా ఆలోచిద్దాం. త్రాగుచ్చు అన్నాడు. త్రాగుచ్చు అంటే ఏదో బీరు మద్యం అనుకోకండి. ఎన్నో రకాలు ఉన్నాయి పానీయాలు. వాటర్ ఉంది, పాలు ఉన్నాయి, తేనె ఉంది, జ్యూసులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి కదా. అవన్నీ దేవుడిచ్చినవే. తర్వాత పెళ్లి చేసుకొనుచు అన్నాడు. అవును, ఆదాముకు అవ్వను జత చేసింది ఎవరు? దేవుడే. స్త్రీని పురుషుని వేరుగా పుట్టించింది ఎవరు? దేవుడే. వారిని జతపడమన్నది ఎవరు? దేవుడే. మరి ఇప్పుడు పెళ్లి చేసుకొనడం నేరుగా నేరం అన్నట్టు చెప్తున్నాడు, పెళ్లికి ఎవడో నేరం అన్నట్టు చెప్తున్నాడు. ప్రియులారా, నోవాహు కాలములో ప్రపంచాన్ని తుడిచివేయడానికి వాళ్ళు చేసినవి ఏంటి అంటే తింటున్నారయ్యా, త్రాగుతున్నారయ్యా, పెళ్లికిచ్చుకుంటున్నారయ్యా, పెళ్లి చేసుకుంటున్నారయ్యా. అదే నేరం? అది కాదు. ఆ తర్వాత చెప్పాడు. ఏమన్నాడు చదవండి. ఆ తర్వాత మాట కాన్సన్ట్రేషన్ చేయండి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు అది నేరం. ఎరుగకపోయిరి. అదండి వాళ్ళు చేసిన పాపం. ఎరుగకపోయిరి. ఏమెరుగకపోయిరి? వాళ్ళు తింటున్న దానిని ఇచ్చింది ఆయనే, వాళ్ళు త్రాగుతున్న దాన్ని ఇచ్చింది ఆయనే. తాము పెళ్లి చేసుకుంటూ పెళ్లికిచ్చు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. కానీ ఈ ప్రకృతిని కలిగించి అందులో మమ్మనుంచిన మాకన్నీ అనుగ్రహించిన ఆ దేవుణ్ణి ప్రేమించాలన్న సంగతి ఆయనకు కావలసిందేంటో తెలుసా అండి? ఆయనకు కావలసిందేంటో తెలుసా? ఆయన పిల్లల ప్రేమ. ఆయన పిల్లల ప్రేమ కావాలి. ఆయన్ని ప్రేమించాలి మనం. ఆయన కోరుకున్నది ఆయన్ని మనం ప్రేమించడం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, దేవుడు లోకమును ఎంతో గొంతు చించుకొని చెప్పేస్తాం క్రైస్తవ బోధకులుగా మనం. ఒక ఆయన అయితే ఎంతో అని సాగదీస్తాడు. రైట్, దేవుడు ప్రేమించాడు. అని ఆ దేవుడు ఏం కోరుకున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన హృదయాలు ఎందుకు వెతుకుతున్నాడు ఎప్పుడైనా ఆలోచించావా? ఒక మనిషిని మనం ప్రేమిస్తే ఇక్కడ చేతుల మీద
కాళ్ళ మీద కాదు, ఇక్కడ హృదయంలో. దేవుడు ప్రతి మనిషి హృదయాన్ని వెతకడానికి గల కారణం నా రూపం ఏ గుండెల మీద లాకెట్లో కాదు, పర్సులో సెల్ ఫోన్లో కాదు. ఎక్కడ ఉండాలి? హృదయంలో, ఇక్కడ ఉండాలి. ఆ ప్రేమ కోసం వెతుకుతూనే ఉన్నాడండి అక్కడి నుంచి. ఏమండి, ఆ ప్రేమ దొరకలేదండి ఆయనకి. పిల్లలు చాలాసార్లు అండి, చాలా సందర్భాల్లో, చాలామంది విషయంలో పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా తాము ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసేసుకుంటారండి. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమించిన అమ్మాయినో అబ్బాయినో పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఏం చేస్తారండి తల్లిదండ్రులు? కొన్నాళ్ళు దూరం పెడతారు, బాధపడతారు. ఆ తర్వాత పిల్లలే కదా, ఆ పాపో బాబో పుట్టిన తర్వాత మ్యాక్సిమం 99% తల్లిదండ్రులు ఏం చేస్తారు? అంగీకరిస్తారు, మర్చిపోతారు, పోనీలే అనుకుంటారు. తమకిష్టం లేని పని చేసిన అంగీకరించగలరు తల్లిదండ్రులు, కానీ అసలు వాళ్ళనే వద్దనుకుంటే మాత్రం భరించలేరు. ఇష్టం లేని అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకున్నా తట్టుకుంటారేమో కానీ అసలు మీరు నా తల్లిదండ్రులుగా వద్దంటే ఏ తల్లిదండ్రులు తట్టుకుంటారా? అసలు మా బిడ్డ మమ్మల్ని ఇష్టపడడం లేదు అన్నది ఎక్కువ బాధ పెడుతుందా మిమ్మల్ని? మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడు అన్నది ఎక్కువ బాధ పెట్టిందా? చెప్పండి. ఇప్పుడు కయ్యూను హేబేలును చంపేశాడు అన్నది బాధ పెట్టిన దానికంటే ఈ ప్రపంచం నన్ను వద్దనుకుంటుంది అన్నదే దేవుడికి ఎక్కువ బాధ కలిగింది. నన్ను వద్దనుకుంటున్నా, నన్ను ప్రేమించని ఈ ప్రపంచం ఎందుకు ఉండాలి? నేను ఎందుకు వాళ్ళని పోషించాలి? నేను ఎందుకు వాళ్ళ కోసం చేతులు చాచి ఉంచాలి? నేను ఎందుకు వాళ్ళ కోసం ఎదురు చూడాలి? నేను ఎందుకు వాళ్ళ కోసం ప్రతినిత్యం ఈ ఉత్పత్తులు, ఫ్యాక్టరీలు అండి ఇవన్నీ కూడా. ఒక గేదెను చూడండి, అది ఫ్యాక్టరీ, పాల ఫ్యాక్టరీ, మిల్క్ ఫ్యాక్టరీ, అది గేదె మిల్క్ ఫ్యాక్టరీ. ఏమంటే సంగం వాడు, విజయవాడు, ఇంకా ఏమున్నాయి, జెర్సీ. ఈ మధ్య ఒకటి వచ్చిందండి, దొడ్లా అంట, అదే కదా. అవి కాదు తయారు చేస్తున్నది, దేవుడు ఒక ఫ్యాక్టరీ నిర్మించాడు, అక్కడ తయారవుతున్నాయి పాలు. భూమి ఉత్పత్తులు ఒక్కసారి చూడండి, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మీ ప్రేమ పొందడానికండి. ఆయనకి మన ప్రేమ అంటే ఇష్టం. అవునండి, మన ప్రేమ కోసమే ఆయన ఎదురు చూస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు. ఎవరి కోసం అట్ట సిద్ధపరిచింది? తనను దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు సిద్ధపరుస్తున్నాడట. పరలోకాన్ని సిద్ధపరిచాడట. దేవుడు సిద్ధపరిచిన పరలోకం ఎవరి కొరకు అంటే తననెవరు ప్రేమిస్తారో, తననెవరు. ఆయనైతే అందరినీ ప్రేమించాడు. ఆయన అందరినీ ప్రేమించినందుకు భూమినిచ్చాడు. ఆ భూమి నుండి ఎన్నో ఉత్పత్తులు, ఆహారం కావచ్చు, లేదా నువ్వు సంపాదించుకునే విలువైన బంగారం కావచ్చు, బొగ్గు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, సమస్త గ్రానైట్ కావచ్చు, సమస్త ఖనిజ సంపద, నువ్వు భూమి నుంచి ఏ విలువైన సంపద పొందుతున్నావో అవన్నీ నీ పరమిచ్చేశాడు. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే ఆయన ప్రేమించాడు కనుక ఇచ్చాడు. అంతరిక్షంలో వర్షాన్ని పెట్టాడు, ఆకాశంలో వర్షాన్ని. మనలను ఆయన ప్రేమించినందుకు మనకు అన్నీ ఇచ్చాడు. చివరికి యేసుక్రీస్తును కూడా ఇచ్చేశాడు, తన కొడుకును కూడా. కానీ ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాడు, నన్ను ఎవరు ప్రేమిస్తారో వాళ్లకు మాత్రమే పరలోకం ఇస్తాను. ఆయన మనల్ని ప్రేమించినందుకు భూమిని ఇచ్చాడు, మనం ఆయన్ని ప్రేమిస్తేనే పరలోకం ఇస్తానంటున్నాడు. అంటే ఆది కాలము నుంచి ఇప్పటి వరకు మనుషుల హృదయాలను ఆయన వెతకడానికి గల కారణం ఏంటో తెలుసా? వీరు పెదవులతో నన్ను గనపరుచున్నారు, నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, కానీ వారి హృదయం వాళ్లకు నా మీద మనసు లేదయ్యా, నా మీద వాళ్ళకి ఏమి లేదు. మరి ఎక్కడ ఉంటుంది మనసు? వాళ్ళ పొలం మీద ఉంటుందయ్యా, వాళ్ళ పిల్లల మీద ఉంటుందయ్యా,
వాళ్ళ ఆస్తి మీద ఉంటుందయ్యా, వాళ్ళ డబ్బు మీద ఉంటుందయ్యా, వాళ్ళ తిండి మీద ఉంటుందయ్యా, వాళ్ళ బట్టల మీద ఉంటుందయ్యా. నా మీద నా పిల్లలకి మనసు లేదు, ప్రేమ లేదు. నన్ను ప్రేమించేవారు కావాలి, అది. కానీ ఈరోజు ప్రపంచాన్ని ఒకసారి చూడండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? ఇది అన్నింటికంటే అతి పెద్ద పాపం. ఎలా అంటారా? ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుడు రాయించాడు. అసలు ఆజ్ఞలలో మొదట ఆజ్ఞ ఏదో ఒకసారి చూడండి మీరే. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం నుంచి 28 నుంచి. మార్కు సువార్త 12:28. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని, ఆ తర్కించిన వారికి యేసుక్రీస్తు మామూలుగా చెప్పలేదట, బాగా సమాధానం చెప్పాడు. అది విని ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది, అంటే ముఖ్యమైనది, ప్రథమం అనలేదు, ప్రధానం, ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని యేసుక్రీస్తుని అడిగాడు. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయం, పూర్ణ హృదయం అంటే పూర్తి మనస్సు. మీకు అర్థం కావాలంటే మనసంతా ఎవరు ఉండాలి? దేవుడు. కానీ నువ్వేమంటున్నావు? మనసంతా నువ్వే. ఎవరావిడ? నాకు నిజంగా బైబిల్ ఆలోచించిన తర్వాత అంటే, ఎవరని తల్లిని ప్రేమించాలి, ఎవరని తండ్రిని ప్రేమించాలి, ఏం చేశారు నా కోసం? ఈ భూమి మీద కనిపించే గోధుమ గింజ, వరి గింజలు చిన్న సగం నూక గింజ కూడా నా కోసం సృష్టించలేరు నా తల్లి కానీ నా తండ్రి కానీ. ఒకడు అంటాడు, నాలో సగం అండి అని తీసుకొస్తాడు ఈవిడ్ని. ఎవరేవిడ? నీలో సగమా? ఏం చేసింది నీకోసం? ఏం చేసింది నీకోసం? ఈ భూమి మీద చిన్న రవ్వంత ఇసుక నీకోసం సృష్టించగలదా? తల్లిదండ్రులకు గుండెల్లో గుడిగట్టాడట ఒకడు, భార్యకు సగం ఇచ్చాడట, పిల్లలకు ప్రాణం ఇచ్చాడట, దేవుడికి గుండు కొట్టి బొచ్చిచ్చాడు. భాష బాగోకపోయినా దేవుడి భావం అదే. మనం చేసేది బాగుంటే భాష కూడా బాగుంటుంది, తప్పేముంది? పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, మనసంతా నువ్వే అని ఎవరిని నీ మనసులో పెట్టావు? భార్యనా, తల్లిదండ్రులనా, పిల్లలనా, ఆస్తులనా? దేవుడు వెతుకుతున్న మనసు. మళ్ళీ ఇక్కడ మనసు గురించి మాట్లాడాడు, చూసారా? పూర్ణ మనస్సుతోను, పూర్ణ హృదయం, నీ పూర్ణ ఆత్మతోను, నీ తెలివితేటలన్నీ, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలం, నీ బాడీలో ఉన్న టోటల్ పవర్, బలం, శక్తి, నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. ఆజ్ఞ ఏంటో తెలుసు? దేవుణ్ణి ప్రేమించు, ప్రధానమైన ఆజ్ఞ. ఇప్పుడు చెప్పండి, ప్రపంచంలో ఎవరండి దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? నోటి మాటతో మాట్లాడి, నోటి నాలుకతో స్తుతించి వెళ్ళిపోతున్నారు. 78 కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 37వ వచనం. 78:37. నోటి మాటతో దేవుడు మనుషుల్ని ఎలా చెప్పేశాడంటే, నిజం చెప్పేశాడు. వాళ్ళ మనసు ఎలాంటిదో చెప్పేశాడు. నోటి మాటతో వారు నన్ను, ఆయన ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అబ్బా, తమ నాలుకలతో ఆయన యొద్ద, బా ఎంత ధైర్యం అండి! ఎవరి దగ్గర బొంకుతున్నారు? నోటి మాటతో ముఖస్తుతి అంటే తెలుసు కదా. ఒక ఆవిడ పాట పాడుతుందండి, బంగారం ఉంది చెవులకి, మెడలో బంగారం ఉంది, చేతులకు ఉంది, కాళ్ళకు ఉంది, ముసుగు ఒకటి వేసుకుంది.
నాకున్నవన్నీయు నీవే దేవా, నీవే నీవే, నాకున్నవన్నీవి నీవే అంది. ఆ ముసుగు తీయకుండా అలా వెళ్ళిపోయింది. పిలవండి, అమ్మా నీకున్నవన్నీ దేవుడు అన్నావు కదా, మరి ఏంటి తీయమని అడగండి. మాట్లాడదు. అదేంటి మరి, మా అన్నావు కదా, పాట పాడావు కదా, అది ఎవరో రాశారు పాట. నాకున్నవన్నీ నీవే అని దేవుడి ముందు మొక్క స్తుతి చేసి వెళుతున్నావమ్మా. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ సన్నిధికి, ఉన్న పాటున వస్తావా? ఉండండి కొంచెం పూట పని, రేపు వస్తా అంటావా? రేపు వస్తా అని లాస్ట్ రోజు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీలో. బాధపడకండి. మరి ఉన్న పాటను వస్తాను పాట పాడతావు? ఉత్తినే ఆయన అడగడు కదా, ఆయన వచ్చి అడుగుతాడేంటి? అడగడం. ఎన్ని మాటలు, ఎన్ని పాటలు, ఎన్ని మాటలు దేవుడి దగ్గరికి వచ్చి నిజమైన స్నేహితుడు నీవే అంటుంది ఒక ఆవిడ. ఎవరు? యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడు. మరి ఆ తర్వాత తెల్లారు ఆయనతో కనపడబెట్టి ఒక ఆయన అంటాడు, యేసుతో ఒక రాత్రి, మిగిలిన రాత్రులు ఎవరితో వెళ్తావు? సాతానుతోనా? అసలు టైటిల్ ఏంటంటే దరిద్రంగా ఒక రాత్రి అట. యేసుతో ఒక రాత్రి ఏంటి? జీవితం దేవునితో ఉండాలి. నీ సహవాసం ఎవరితో ఉండాలి? సంవత్సరానికి 365 రోజులు ఉంటే ఒకరోజు దేవుడితో ఉంటే మిగిలిన 65 రోజులు సాతానుతోనా? మిగిలిన 64 రోజులు, 364 రోజులు? చెప్పండి ప్రేమని దేవుని పిల్లలరా. ముఖస్థుతి రోజు, ముఖస్థుతి. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఏమండి మేము ప్రేమిస్తామండి, దేవుడిని మేము ప్రేమిస్తామండి. చాలామంది అనేస్తారు, అమ్మ దేవుడేనండి, గుండెల మీద ఇలా చేయి పెట్టుకొని యేసయ్య తప్ప తర్వాతేనండి ఎవరైనా, ముందేమో యేసయ్య. అబ్బా యేసయ్య ఆ పదం పలికేటప్పుడు కూడా ఏదో ఆర్తి గొంతులో నుంచి, ఏదో ఎక్స్ప్రెషన్, ఫీలింగ్ గుండెలకు హత్తుకున్నట్టు ప్రభువుని. మన ప్రేమ ఎంతో తేల్చేయడానికే ఒకటి సిద్ధం చేసే. ఇప్పుడు ఏమండి ఒక మాట అడుగుతాను, బాగా ఆలోచించండి. పిల్లల్ని ప్రేమిస్తుంది తల్లి, భర్తను ప్రేమిస్తుంది భార్య. పిల్లలు సాయంత్రం 4:30కి ఇంటికి చేరుకుంటారు. స్కూల్ బస్సు వీధిలోకి 4:30కి వస్తుంది. 4:30కి స్కూల్ బస్సు వస్తుందని తెలిసినా తల్లి ఎందుకు 3:30 నుంచి కంగారు పడుతుంటుంది. గడియారం వైపు చూస్తుంది, వీధి వైపు చూస్తుంది. అదేంటి 4:30 కదా, వస్తుంది కదా, వచ్చినప్పుడు వెళ్ళొచ్చు కదా, 3:30 నుంచి ఎందుకు ఆ గడియారం వైపు, గేటు వైపు చూస్తున్నావు అంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళినా నీ ఆలోచన అంతా ఏముంటుంది? పిల్లలు ఏం చేస్తున్నారు, ఎన్ని గంటలకు వస్తారు? ఒకవేళ టైంకి నిద్రపోతున్నా తల్లి తుళ్ళిపడి లేస్తుంది, గడియారం వైపు చూస్తుంది, పిల్లలు వస్తారేమో. ఏమ్మా గంట ముందు నుంచి అంత టెన్షన్ పడుతున్నావు అంటే, ప్రేమిస్తుంది పిల్లల్ని, పిల్లలంటే ప్రేమ. ఇక భర్త విషయంలో సాయంత్రం 7 గంటలకు వస్తాడు ఆఫీసు నుంచి, కానీ ఏమో 6 గంటల నుంచే టెన్షన్ పడుతుంది, గేటు వైపు, గడియారం వైపు, గేటు వైపు. ప్రేమిస్తుంది. ఇక యువకుల ప్రేమ గురించి మాట్లాడిన అవసరం లేదు. సాయంత్రం 4 గంటలకు కలుసుకుందామని అమ్మాయి అందనుకోండి, వీడు 3 గంటలకే వెళ్ళి కూర్చుంటాడు. ఏమండి, మీరు ప్రేమించిన వారి కొరకు, మీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీరు ప్రేమించిన వారి కొరకు గంట ముందే వెళ్ళిపోతున్నారు. ఆలోచించండి, గంట ముందు నుంచి ఎదురు చూస్తున్నారు. ఆలోచించండి. మరి మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి అన్నవాళ్ళు ఎవరైనా నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రతి ఆదివారం ఆరాధన సమయం అని ప్రతి చర్చి ముందు రాస్తారండి. సుమారుగా ఎన్ని రాస్తారు, ఎంత రాస్తారండి టైం? 10 గంటలకు, ఉదయం 10 గంటలకు ఆరాధన. ఏమండి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానండి, వారం అయిపోయింది దేవుణ్ణి చూసి అని ఆరాధన 10 గంటలకైతే 9 గంటలకే నేను అక్కడ ఉంటానన్న వాళ్ళు చేయొద్దండి నిజాయితీగా. పాస్టర్లు ఎత్తకండి, ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉంటారు, ఇల్లదేగా అక్కడే ఉంటారు, వాళ్ళు కాదు. 10 గంటలకు ఆరాధన అయితే నేను 9 గంటలకి వెళ్ళి అక్కడ ఉంటానన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క చేయి కూడా లేవలేదు. చూసారా, మనం ప్రేమిస్తున్నామని చెబితే దేవుడు నమ్ముతాడా? ఆదివారం ఆరాధన 10 గంటల కన్నా పాస్టర్ గారు 7 గంటలకే మైకి పెడతాడు. భక్తులకు గుర్తు చేయడం ఆరాధన ఉన్న రమ్మని.
ఓ గంట మా పాటలు పెట్టిన తర్వాత చర్చిలో ఈయన మైక్ తీసుకుంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీ పనులన్నీ ముగించుకొని అంటాడు. ఈయన కూడా చెప్తాడు, అవి అవ్వకపోతే రావద్దని ఈయన చెప్తున్నాడు. మరి ఏం చేద్దాం, అలవాటు అయిపోయింది. మీ పనులు ఆపి రమ్మంటే మీరు వస్తారా? రారు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, మీకు తెలంగాణ కదా, కేసీఆర్ గారు వస్తున్నారు. హైదరాబాద్ అవతల ప్రతి మనిషికి ఒక 4 సెంట్లు పంచుతున్నారంటే మీరు ఏం చేస్తారు? ఆ రోజు జాబ్ ఉండదు. స్త్రీలైతే ఆయన తిన్నాడో లేదో టిఫిన్, ఏమే టిఫిన్ ఉండవయ్యా, ఒకరోజు తినబోచ్చు వస్తావా అంతే, వెళ్ళిపోతాం. చంద్రబాబు నాయుడు 10 గంటలకు వస్తాడు అంటే ఎన్ని గంటలకు ఉంటారు మీరు? 6 గంటలకు ఉంటారు, అవసరమైతే 5 గంటలకి. అదే దేవుడైతే 10 గంటలకు ఆరాధన అయితే పాటలు మళ్ళీ ప్రారంభిస్తాడు ఆయన. పాపం ప్రార్థన చేసి ఆయనకు వచ్చిన పాటలన్నీ పాడేస్తాడు, అయిపోద్ది. ఆ తర్వాత మైక్ సండే స్కూల్ పిల్లలకి ఇస్తాడు, వాళ్ళు కాసేపు కీ బ్యా నరిచేస్తారు. ఇంకొక అరగంట గంట అయిపోతుంది, 11:30. అప్పుడు ఒక్కొక్క పురుగు లోపలికి వస్తుంటుంది. ఏమండి అప్పటికైనా ఎందుకు వస్తాం? పనులన్నీ అయిపోతే. ఏమంటే ఒకవేళ సండే కదండి స్పెషల్, ఆయన తెచ్చిన కూర వండడం అవ్వలేదు అనుకోండి, కూర వదిలేస్తావా దేవుడిని వదిలేస్తావా? నిజం చెప్పు. ఏమ్మా పోయిన వారు రాలేదా? కొంచెం పని అవ్వలేదండి. ఏ పని అది? పోనీ అది కూడా అయిపోయింది, బయలుదేరావు, బంధువు వచ్చాడు, రా దేవుడి దగ్గరికి వెళ్ళే టైంకి వచ్చావు, రా మన తండ్రిని చూద్దాం రా అని తీసుకొస్తావా? దేవుడికి పంగనామం పెడతావా? చెప్పండి. బంధువుతో పాటు ఇంట్లో ఉండిపోతావా, దేవుడి దగ్గరికి వస్తావా? చివరికి మనం తినే తిండి కూడా దేవుడిని ఆపేస్తుంది. మన బంధువు కూడా దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆపేయగలడు. మనమండి దేవుణ్ణి ప్రేమించేది, మనమే దేవుణ్ణి ప్రేమించేది. మనకు వేడుకునే ఆ దేవుణ్ణి వాడుకునే వస్తువుతో సమానంగా చేసేవండి. మనం వేడుకుంటున్న దేవుడికి వాడుకున్న వస్తువుకి తేడా లేదండి. స్త్రీలు ఉదయాన్నే లేవగానే మొదట చూసేటువంటి వస్తువే దేనికోసం చూస్తారండి? స్త్రీలు మొట్టమొదటి ఎదురు చూసే చీపురు. మొట్టమొదటి లేవగానే వెతికే వస్తువేది? చీపురు. అదేంటి, ఎందుకు వెతకాలి? రాత్రి కూడా ఉడ్చావు కదా, దీంతో పనిచేసావు కదా, గంటకి చేస్తావు కదా, వెతుకుతున్నావు ఏంటంటే దీనికి ప్రత్యేకమైన స్థలమే ఉండదు. ఏ వంటగదిలోనూ, లేదంటే ఆ కార్నర్లోనూ, లేదా బయట వరండాలోనూ ఎక్కడో వేసేస్తావు. దానికంటే ప్రత్యేక స్థలం ఉండదు. వెతుకుతావు, మళ్ళీ ఉడుస్తావు. అలా గంటకి నీకు పనికొచ్చేస్తుంది కదా అని ఈ చీపురుని ఎవరైనా ప్రేమిస్తారా? వాడుకొని వదిలేస్తారా? ఎవరు ప్రేమిస్తారు? వాడుకొని వదిలేస్తారు. ఏమంటే ఆఫీసులో ఉన్నప్పుడు ఒకప్పుడైతే పర్సు తీస్తాం, భార్య ఫోటో, పిల్లల ఫోటో చూసుకొని పిల్లల్ని ముద్దు పెట్టుకుంటారు. ఇప్పుడైతే సెల్ ఫోన్. ఖాళీగా ఉన్నప్పుడు ఆఫీసులో కూర్చొని లేడీస్ అయినా జెంట్స్ అయినా, స్కూల్ టీచర్ అయినా మరొకరైనా, ఖాళీగా ఉన్నప్పుడు భర్త, పిల్లలు, చిన్నది పెద్దది, మనం వాడుకుని చీపురుని కూడా ఫోటో తీసుకొని ఖాళీగా ఉన్నప్పుడు తీసి, అమ్మో నా చీపురు, ఎవరైనా ముద్దు పెట్టుకుంటారండి? గంటకి నీకు పని ఉపయోగపడుతున్న దాన్ని నువ్వు ప్రేమించు, వాడుకొని వదిలేస్తావు. ఈరోజు దేవుణ్ణి కూడా ప్రపంచం అంతే. ఆయన ఉపయోగపడతాడు, వాడుకొని విడిచిపెడుతుంది తప్ప ప్రేమించటం లేదండి. ఆయన్ని ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమించిన వారి కోసం ఎలా ఎదురు చూస్తున్నావు? వారి రూపాలు, వారి ఆలోచనలు, వారి తలంపులతో నీ మనసంతా నిండిపోయి ఉంటుంది. దేవుడు పిచ్చివాడంటే మనం ఇంకా ప్రేమిస్తాం అనుకుంటున్నాడు. నువ్వు ప్రేమించిన వారి కోసం ఎలా ఎదురు చూస్తున్నావు? ఒకవేళ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34 చూడండి. బాగా ఆలోచించండి. దేవుని ఆశ చూడండి ఎలా ఉందో. అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకొని ఉండి, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండి. ఎలా ఉండాలటండి? అనుదినము అట్ట. ఎంత ఆశ అండి! మనకు ఆదివారమే కష్టమైతే ఈయన చూడండి, అనుదినము ఏం చేయాలి?
గడప యొద్ద కనిపెట్టుకొని ఉండి, నా ద్వారబంధంలో యొద్ద కాచుకొని ఉండి. ఈ మాట చదివాకండి నిజంగా దేవుడి మనసు ఏంటంటే, మా చర్చిలో చెప్పానండి సండే, దేవుని ఆశ చూసారా? గడపనొద్ద కనిపెట్టుకొని ఉండాలట. అంటే కనిపెట్టుకోవడం అంటే, నేను ఇంకా లేవకముందే తెల్లవారగానే మీరు వచ్చేసి, వారం రోజులైపోయింది మా దేవుణ్ణి చూసి, అన్నా ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు గేటు తీస్తారని గేట్లు పట్టుకొని వేలాడాలండి. అది కాదండి గడపనొద్ద కనిపెట్టుకుని ఉంటాం అంటే. అనుదినము గడపనొద్ద కనిపెట్టుకుని ఉండి, ద్వారబంధముల యొద్ద కాచుకొని, దేవుని గడపనొద్ద కనిపెట్టుకుని కాచుకొని ఉంటామా? అది ఎలా ఉంటుంది? కొంతమంది కనిపెట్టుకొని ఉన్నారు చూడండి. ఎక్కడ కనిపెట్టుకొని ఉన్నారు? లైట్స్ ఆపండి వీలైతే. ఫస్ట్ చూసారా ఎంతమంది కనిపెట్టుకొని ఉన్నారు గేటు దగ్గర? బాహుబలి కబాలియా అని సినిమా షో, ఫస్ట్ షో ఎప్పుడో 10:30కండి. వీడు 5ంటికి వచ్చి ఉంటాడు దరిద్రుడు. చొక్కాయలు చించుకొని, కాళ్ళు చేతులు వెరగొట్టుకొని, నా గడపనొద్ద ఎంత ప్రేమ అండి, ఎంత ఆశపడుతున్నాడండి ఆయన. నా పిల్లలు నా కోసం ఇలా ఏమండి, ఏ చర్చి ముందని ఇలా ఈ సీన్ కనిపిస్తుంది ఏమనుకుంటానండి. నేను చెప్పాను మా వాళ్ళకి మంగళగిరిలో చర్చిలో, రేపు ఆదివారం నేను చూస్తాను, నేను లేవగానే మీరంతా గేట్లు పట్టుకొని వేలాడుతూ ఎప్పుడు తీస్తారు అన్నా, ఎప్పుడు తీస్తారని ఒక్కడైనా ఎదురు చూస్తాడేమో చూశాను. నేను లేచాను, 7 అయింది, ఎవడు లేడు. పోనీ మా చర్చి దగ్గర ఏ చర్చి అయినా ఉన్నారేమో, ఏ చర్చిలోనూ లేరు. పాస్టర్ గారే లేచి పాటలు పాడుకుంటారు. ఏంటండి చూసారా వాళ్ళు ఎలా ఎదురు చూస్తున్నారు? ఎవడండి వాడు? ఏమైనా సృష్టించాడా? ఎవడు? పైగా మా హీరో దండలీటలు, పాలుబోటలు ఈ మధ్య ఓవర్ అయిపోతున్నారు. ఇంకా చూడండి, ఇంటర్వ్యూ అన్నది చూసారా? ఇంటర్వ్యూ కోసం పురుషులు స్త్రీలు ఎండలో ఎలా నిలబడ్డారో చూడండి, బారులు తీరి. ఇక్కడ మంచి రూఫ్ ఉందండి, చెమట పట్టకుండా ఫ్యాన్లు ఉన్నాయండి, కాళ్ళు నొప్పులు రాకుండా కుర్చీలు ఉన్నాయండి. అందుకే 2 గంటలు మీరు కూర్చున్నారండి. అదే మీరు ఎండలో నిలబడండి, నేను 1 గంట ప్రసంగం, ఆయన 1 గంట ప్రసంగం చేస్తారంటే మీరుంటారా? ఇంటర్వ్యూ కోసం అయితే చూడండి, ఇంకా ఆఫీసర్ రాలేదు, తీయలేదు, వాళ్ళు ఎలా నిలబడ్డారో చూడండి. ఆ తర్వాత మొన్న మోడీ గారు నిలబెట్టారు కానీ లైన్లో, ఎక్కడ? బ్యాంక్ ముందు. అది కూడా చూడండి ఎలా, ఏటీఎం సెంటర్ కానీ బ్యాంకులు కానీ ఎలా నిలబడ్డారు. ఒక ఆయన అంటున్నాడట, ఏమే ఆ చాప తిండిటివి అన్నాడు. ఎక్కడికండి? ఇప్పుడే వెళ్ళి పడుకోవాలి బ్యాంకు ముందు, ఎందుకంటే తెల్లారి వెళ్తే లైన్ పెరిగిపోతుంది. రాత్రిపూట బ్యాంకు డోర్ల ముందు పడుకున్నారు, తెలుసా మీకు? పడుకున్నారు కౌంటర్ దగ్గర, వర్షం వచ్చినా ఎండ వచ్చినా. మరి దేవుడు, ఈ ప్రపంచంలో దేవుడు తప్ప దేన్నైనా ఈ ఆశపడతారు, ఇష్టపడతారు, ఎదురు చూస్తారు, కనిపెట్టుకుంటారు. కానీ దేవుణ్ణి మాత్రమే ఈ ప్రపంచం పట్టించుకోదు. మాట వరుసకు ఆయన దగ్గరకు వస్తున్నారు, మాట వరుసకు ఆయన పేరు చెప్తున్నారు. ఈవెన్ క్రైస్తవులు కూడా ప్రేమించడం లేదు. మీకు తేలిపోయింది ఇప్పటి వరకు నేను చెప్పిన వాటిల్లో. మనం ప్రేమించట్లేదు, అవసరానికి వస్తున్నాం. గడపనొద్ద కనిపెట్టుకుని ఉండాలటండి, కనిపెట్టుకుని. లైట్స్ ఆన్ చేయండి, లైట్స్ ఆన్. ఏమండి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన క్రొత్తలండి, జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర కోసం బయలుదేరాడు నెల్లూరు జిల్లాలోనండి. ఉదయం 8 గంటలకు రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి రాత్రి 8 గంటలకు, అంటే ప్రజల అభిమానం ఆయన అడ్డుకుంటుందట, జోరున వర్షం. కొందరి చేతిలో గొడుగులు ఉన్నాయి, కొందరి చేతిలో గొడుగులు లేవు. అలాగే నిలబడి సాయంత్రం వరకు ఆయన ప్రసంగం, 8 గంటల వరకు ఆయన కోసం ఎదురు చూసి ఆయన మాటలు విని వెళ్ళారు. మైలవరంలోనండి, మైలవరం అని కృష్ణా జిల్లా. చాలా కాలం అవుతుందిలేండి, ఓ 10 ఏళ్ళు అవుతుంది. నేను ఒక మీటింగ్కి వెళ్ళామండి, అది క్రిస్టియన్ పేట, పేట పేరు క్రిస్టియన్ పేట. ఆ రాత్రిపూట వాస్తవానికి గ్రౌండ్లో పెట్టవలసింది, స్కూల్ గ్రౌండ్ అది.
ఆ స్కూల్ ముందు ఉన్నటువంటి ఒక చర్చిలో పెట్టామండి, సిఎస్ఐ చర్చ్. అది సన్న చినికే పడుతుంది, వర్షం వచ్చింది, సన్న చినికే. షర్ట్ కూడా తడవదండి, ఇళ్లలో నుంచి వచ్చి. ఇంటి చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ల మధ్య ఉంది హాలు. గొడుగు లేకుండా వచ్చినా చొక్కాయి కూడా పూర్తిగా తడవదు, షర్ట్ కూడా తడవదు. కానీ చాలా తక్కువ మంది వచ్చారండి, రాలేదు. రాత్రిపూట మాకేమీ ట్రాన్స్పోర్ట్ లేక ఆ చర్చిలోనే పడుకున్నాం రాత్రి 10 ఏళ్ల క్రితం. మార్నింగ్ లేచామండి. లేవగానే ఆ రోడ్డు కార్నర్లో చాలామంది గుంపుగా నిలబడ్డారండి. మేము భయం వేసింది, ఏదైనా జరిగిందా అని. ఆ రోడ్డు మీద వెళ్తున్నాం. ఆయన్ని, బాబు ఏం జరుగుతుంది అక్కడ అన్నాను కంగారుగా. మీరేం కంగారు పడకండి, అది మటన్ కొట్టన్నాడు. జోరున వర్షం పడుతుంది, గొడుగులు పట్టుకుని ఉన్నారండి అక్కడ. జోరున వర్షం పడిన తిండి ఆగదు, జోరున వర్షం పడిన పార్కులకు వెళ్ళిపోతున్నారు, ఆగదది. ఏమంటే వర్షం పడిందని ఎప్పుడైనా ఆఫీస్ మానేసావా? స్కూల్ మానేస్తారా? నేను మాట్లాడుతుండగా రూఫ్ ఉంది, రూఫ్ లేకపోతే ఓపెన్ ప్లేస్ ఊహించుకోండి. నేను మాట్లాడుతుండగా 4 చినుకులు పడితే చాలు, నీ దిక్కున్న చోట చెప్పుకొని లేచి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇంకా నన్ను ఎవడు పట్టించుకోడు. చూసారా, దేవుడు అంటే మనం ఇస్తున్న గౌరవం, ప్రేమది. ఇప్పుడు చెప్పండి, దేవుడు దేన్నండి పెద్ద పాపంగా పరిగణించాలి? దేనిని అతి పెద్ద పాపంగా పరిగణించాలి? ఆయనను ప్రేమించవలెను అన్నది ప్రధానమైన ఆజ్ఞ. ఆయన్ను ప్రేమించటం ప్రక్కన పెట్టావా, ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. మనుషులు చేస్తున్న దారుణం ఏంటో తెలుసా? ఇంకో చిత్రం చెప్పమంటారా? పుణ్యము 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 అని నువ్వు చేస్తున్నది ఉందే, అది మనుషులకు చేసేది. అది ఎప్పుడూ తండ్రికి చేశాక మిగిలిన వారికి చేయాలి. తండ్రికి వదిలేసి చేస్తున్నవే, దేవుడికి వదిలేసి చేస్తున్నవే. దేవుణ్ణి ప్రేమించడం వదిలేసి మనుషులకు చేస్తున్నవే. అందులో కూడా నీ మహిమ, నీ సొంత డబ్బా, నీ ముందర బోరా. నువ్వు ఏది పుణ్యం అంటున్నావో అదే దేవుని దృష్టికి అతి పెద్ద పాపంగా పరిగణిస్తున్నాడు దేవుడు. అదే పెద్ద పాపం అయిపోతుంది. అంటే ఏది పుణ్యం అనుకోవాలి, ఏది పాపం అనుకోవాలి? ఈ ప్రపంచం పుణ్యం అనుకుంటున్నదే దేవుని దృష్టికి. దేవుణ్ణి వదిలేసి ఏదో చేసి నాకు పరలోకం వస్తుంది అనకు. మొదట ఆయన్ని ప్రేమించు. ఏమంటే మీ ఇంట్లో మీరు వండుకున్నారు, భార్య పిల్లలు నువ్వు తిన్నారు. తినిన తర్వాత మిగిలింది పక్కింటి వాళ్ళకి ఇద్దామన్నా, లేదంటే భిక్షకాళ్ళకి ఇద్దామన్నా మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు. మీరు వండుకున్నది మీరెవరు తినకుండా పిల్లలు పస్తులున్నారు, భర్త పస్తులున్నాడు, నువ్వు పస్తులున్నావు. ఎవరో వచ్చేసి మీరు తీసుకెళ్ళి దానం చేశారనుకోండి, మీరు చెప్పండి ఇల్లాలు మీకు ఎలా ఉంటుంది? నా భర్త నా పిల్లలు ఆకలితో ఉండగా ఎవరికో దానం చేస్తావేంటి? ఆ దానం నీకు సంతోషాన్ని ఇస్తుందా? చెప్పు, ఇస్తుందా? లేదు. నీ భర్త పిల్లలు తిన్న తర్వాత, నువ్వు తిన్న తర్వాత మిగిలిన దాన్ని దానం చేస్తారంటే ప్రాబ్లం లేదు, నో ప్రాబ్లం. ఈ సర్వాన్ని సృష్టించింది దేవుడు. ఆయన్ని ప్రేమించు, ఆయనకి చెయ్యి, ఆ తర్వాత మనిషికి చెయ్యి, పర్వాలేదు. కానీ ఆయన్ని ప్రేమించటం మర్చిపోయావు. ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు, నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు, నీ భర్తను ప్రేమిస్తున్నావు. మధ్యలో నీ పేరు ప్రతిష్టల కోసం దాన ధర్మాలు చేసి డబ్బాలు కొట్టుకుంటున్నావు. మరి ఇన్ని చేసిన దేవుడి పరిస్థితి ఏంటి? ఇన్ని చేసినందుకు ఆయన ఏం చేయాలి? అందుకే ఆయన అన్నిటికంటే పెద్ద పాపంగా పరిగణిస్తున్నది ఆయనను ప్రేమించకపోవడమే. ఇప్పుడు చెప్పండి, నేను ప్రేమిస్తున్నానని చెప్పండి. అయితే వెంటనే ఒక లెక్క రాసుకోండి, వెంటనే రాసుకోండి. ఒక పేపర్ తీసి సగానికి కొట్టేయండి, సగానికి గీత కొట్టండి. ఒక ప్రక్క మా కోసం, మా కుటుంబం కోసం అని టైటిల్ పెట్టండి, మరో ప్రక్క దేవుడి కోసం అని టైటిల్ పెట్టండి. ఈ ప్రక్క నెలలో మీ ఖర్చు రాయండి, ఈ పక్క దేవుడి కోసం ఇచ్చింది రాయండి. ఈ ప్రక్క ఏమో ఒక 20-30 వేలు వస్తాయి, ఈ పక్క ఒక 40 రూపాయలు వస్తాయి. 40 రూపాయల లెక్క ఏంటి? మరి వారానికి 10 రూపాయలు చందా? 4 వారాలు ఎవరినండి ప్రేమిస్తాను? ముష్టివాడు ఆయన, ముష్టివాడు ఆయన. నాకంటే ఎక్కువగా భార్యనైనను, పిల్లలనైనను, ఇండ్లనైనను, భూములనైనను, తల్లినైనను, తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నీ భార్య పిల్లలకు, నీకు, నీ తండ్రికి, నీ తల్లికి ఉన్నదంతా పెట్టి మిగిలిన దాన్ని ఆయనకి వేస్తూ నేను ప్రేమిస్తున్నాను అంటున్నవే, నీ అవివేకం అది మార్చుకో.
అది నీ అవివేకం, నువ్వు పాపంలోనే ఉన్నావు. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, అది పాపం. ఎవరిని కోసం చేశారు? తల్లా, తండ్రా, భార్య, పిల్లల? దేవుని కోసం అన్నీ చేసి మిగిలింది నువ్వు నీ పిల్లలకు పెడతావు, భార్యకి పెడతావు, తల్లికి పెడతావు, తండ్రికి పెడతావు, చెయ్యి. కానీ దేవుణ్ణి ప్రేమించు. ఆయన్ని ప్రేమించిన వాడు ఆయన సంతోష పెట్టాలండి. ప్రేమించిన వారిని మనం సంతోష పెడతాం. ఏమంటే పిల్లల్ని ప్రేమిస్తున్నాను, సంతోష పెట్టాను. వాళ్ళని భార్యని ప్రేమిస్తున్నాను చెబితే కుదరదు, సంతోష పెట్టాలి. దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఆయన సంతోష పెట్టు. సంతోష పెట్టడం అంటే ఆయనకి ఏం కావాలి? ఒక్క పాపి మారు మనసు విషయమై పరలోకమందు అధిక సంతోషం. ఆయన్ని సంతోష పెట్టాలి, ఆనందపరచాలని పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ప్రాణాలు సైతం ఫణంగా పెట్టాడు, జీవితాన్ని అర్పించేశాడు. ఆయన్ని సంతోష పెట్టడానికి జీవన వ్యాపారాల్లో చిక్కుకోవడానికి ఇష్టపడలేదు. మనం ఎప్పటికీ జీవన వ్యాపారాల్లో చిక్కుకున్నాం. సాధ్యమైనంత ఈ లోక మాయలో నుంచి బయటకు వచ్చేద్దాం. భార్య పిల్లల కంటే ముందు ప్రియారిటీ దేవుడు. ఆయన కోసం ఆలోచిస్తే ఆయన మన కోసం ఆలోచిస్తాడు. మనమే ఎక్కువగా ఈ లోకాన్ని చూసి ఎక్కువగా పెట్టుకొని ఎక్కువగా ఊహించుకొని దేవుడి పనికి లేకుండా చేసేసుకొని చచ్చిన తర్వాత నరకానికి వెళుతుంటే ఎవరిని బ్రతిమలాడతాం? పరీక్ష తప్పితే 2 మార్కులు వేయండి టీచర్ గారు, టీచర్ని అడుగుతావు. కానీ చచ్చిపోతే అయ్యో నేను నరకానికి వెళ్ళిపోతున్నాను తండ్రి ఇప్పుడు అని మార్కులు వేయించుకునే పరిస్థితి కాదు, అది గట్టెక్కే పరిస్థితి కాదు. బ్రతికున్నప్పుడే మేలుకోవాలి. ఏం చేస్తున్నావు చెక్ చేసుకో. దేవుని కోసం ఎక్కువ ఉన్నావా? నీ భార్య పిల్లల కోసం ఎక్కువ ఉన్నావా? ఎవరికి నీ జీవితం అంకితం చేసేది భార్య పిల్లలకి. నోటి మాట దేవుడికి ఒప్పుకోడైనా, నోటి మాటతో నా యొద్దకు వచ్చుతున్నారు కానీ వారి హృదయాలను నాకు దూరంగా చేసుకున్నారు. హృదయములను పరిశోధిస్తున్న యెహోవా ఎందుకు హృదయాలను పరిశోధిస్తున్నాడో తెలుసా? ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి. ఈరోజు దేవుణ్ణి ప్రేమించిన పిల్లలే తమకున్న రూపాయిని తీసుకొచ్చి, చంటి పిల్లలు కూడా వాళ్ళు దాచుకున్నవి చిన్నవి వాళ్ళు స్నాక్స్ కూడా కొనుక్కోకుండా 1500 రూపాయల పైగా ఇచ్చారంటే నిజంగా వాళ్ళకి ఎంత మంచిగా నేర్పుతున్నారండి. మీ పిల్లలకు కూడా మీరు నేర్పండి, మీరు నేర్చుకోండి. మనం అంతా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళని ఆ ఊహల్లో బ్రతకనివ్వండి, వాళ్ళని ఆ ఊహల్లో బ్రతకనివ్వండి. హైదరాబాద్ తీసుకెళ్తాను మీటింగ్కి అన్నానండి మా పిల్లలతో. వాళ్ళు అదే ఆలోచనలో ఉన్నారు. ఈరోజు నేను వస్తుంటే మేము వస్తాం. చూసారు, నేను ఒక ఆలోచన పెట్టాను హైదరాబాద్ మీటింగ్కి వెళ్తానని. అదే దేవుణ్ణి చూస్తాం మనం. వాళ్ళని ఆ ఊహల్లో పెంచితే దేవుడి కోసం మనం దేవుణ్ణి చూస్తాం. దేవుణ్ణి చూడాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. చిన్ననాటి నుండి వాళ్ళ ఊహల్లో దేవుణ్ణి పెట్టండి. ఆయన ఎలా ఉంటాడు వెళ్ళాలి. ప్రపంచంలో నుంచి ప్రత్యేకంగా మారిపోవాలండి. మనం ప్రత్యేకంగా బయటకు వచ్చేయాలి, వేరైపోవాలి. అలా వేరైతేనే రక్షణ పొందుతాం. లోకాన్ని చూసి మనం కూడా మత్సరపడి వారిలానే ప్రేరేపింపబడి ఒకరినొకరు మెప్పు పొందుతూ ఒకరి సంతోషాలను ఒకరు చూసుకుంటూ మేనత్ వచ్చిందా, బాబాయ్ వచ్చాడా, వాళ్ళ లోకంలో పనికిరాని ప్రతి చెత్త మీదేసుకొని దేవుణ్ణి ప్రక్కన పెట్టి బ్రతుకుతున్న బ్రతుకులన్నీ పాతాళంలో బుగ్గి పాలు కాక తప్పదు. దేవుణ్ణి నమ్ముకుంటే, ఆ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు అన్నాడని చెప్పు. దానికోసం సర్వం త్యాగం చేయి. పాట చూద్దాం. లైట్స్ ఆఫ్ చేయండి. దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే ఏం చేయాలో చూడండి. లైట్స్ ఆఫ్. దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించండి. లేకపోతే మరణించే లోపు దేవుని ప్రేమను, దేవుడు మన ప్రేమను చూడకపోతే ఆ భయంకరమైన పాతాళంలో మనం చిక్కుకొనక తప్పదు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన కోరుకున్నది ఒకటే, ఒక్క పాపినైనా పాతాళం నుంచి రక్షించమని. ఈ మాటలు కేవలం విన్నారా, విని విడిచిపెట్టారా? బహుశా మనలో ఎవరో ఈ రాత్రి బహుశా చివరి మాటలు కావచ్చు, ఎవరికో చెప్పలేను. ఎందుకంటే నోవాహు ప్రకటించిన తరువాత జలప్రళయం వచ్చింది. యోనా ప్రకటించాలి, ఆ తర్వాత వినాశనం రావాలన్నాడు. ఎవరికో ఈ మాటలు హెచ్చరికలు చేస్తున్నాడు. ఏమో ఎంతమందికి సమయం ముగిసిపోద్దో తెలియదు. ఇప్పుడే మారాలనుకోండి, ఇప్పుడే దేవుణ్ణి ప్రేమిస్తానని ఒక నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా తండ్రి, ఈ ప్రకృతిని చూస్తే ఇదంతా మీరు ప్రేమించినందుకు ప్రతిఫలం. ప్రతి దానిలోనూ మీ ప్రేమ కనబడుతుంది.
ఇంత ఉన్నతమైన ఆకాశమును, నక్షత్ర మండలములను, ఇంత అందమైన ప్రకృతిని, సెలయేర్లను చూస్తున్నప్పుడు మీ ఊహల్లో మనిషి బ్రతుకుతాడని మీరు ఆశించారు. మీకోసం ఎదురు చూస్తూ బ్రతుకుతాడని ఆశించారు. కానీ ఎవరి హృదయాలలోనూ మీ ఆలోచనలు లేవు, మీ తలంపులు లేవు. మీ హృదయంలో మీరు నొచ్చుకున్నారు ఈ పరిస్థితిని చూసి. ఆ కాలంలో ఎలాగుందో ప్రపంచం, మా ప్రభువు రాకడకు ముందు కూడా అలాగే ఉంటుందని మీరు సెలవిచ్చినదే జరుగుతుంది. చివరికి క్రైస్తవులు కూడా నామకార్థంగానే అవసరాల కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. ప్రతిదినము మీ గడపనొద్ద నుండి నిలుచుని కాచుకొని మిమ్మల్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఎంతమంది? మీ పిల్లలు అలాగ ఉండకూడదని మీరు ఇచ్చిన ఆజ్ఞను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో మిమ్మల్ని మాత్రమే ప్రేమించి మిగిలిన వారంతా తర్వాత అనే ఒక మంచి నిర్ణయం తీసుకునే భాగ్యం మీ పిల్లలకి ఇవ్వండి. మేము కూడా అందరి వల్లనే లోక సంబంధమైన నామకార్థ భక్తిలో ఉండగా మీ కుమారుడు జయశాలి గారి దగ్గరకు మమ్మల్ని చేర్చారు. ఆ మహనీయుని ద్వారా మాకు సత్యమును వినిపించారు. మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి మీ బిడ్డకి. నవంబర్ 7 నుంచి నవంబర్లో అవనిగడ్డలో జరుగుతున్న సభలను విజయవంతం చేయండి. డిసెంబర్ 5 నుంచి ఎర్రగుంట్లలో జరుగుతున్న సభలను విజయవంతం చేయండి. 2018లో తలపెట్టిన ప్రతి సభను మీ కుమారుని విజయవంతం చేయండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. హస్తనాపురం కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ నడిపిస్తున్న మీ కుమారుణ్ణి, జోయల్ అన్నని, అక్కను, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి. స్త్రీలను, పిల్లలను, యవన బిడ్డలను ప్రతి ఒక్కరిని దీవించండి. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులందరినీ, నాయకత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రతి పరిచర్య మీకు మహిమార్థమై ఉండునట్లుగా దీవించండి. విద్యార్థులుగా ఈ హైదరాబాద్ పట్టణంలో సత్యము కొరకు నిలిచిన ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగిస్తున్నాం. అన్ని ప్రాంతాలలోనూ వెలసిన కళాశాలలు, రీసెర్చ్ సెంటర్లు కలిసికట్టుగా మిమ్మల్ని సంతోషపెట్టుటకై ఆత్మల రక్షణ కోసం కలిసికట్టుగా ముందుకు సాగే ధన్యతనివ్వండి. మాకున్న ఈ చిన్న జీవితంలో మిమ్మల్ని మాత్రమే ప్రేమించే ఆ మహాలోకాన్ని సొంతం చేసుకునే భాగ్యం ఈ మైదానంలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని, తిరిగి వారిని క్షేమంగా వారి గృహాలకు పంపమని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.